విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. నిరంతర జీవన ప్రయాణములో మానవుడు ప్రతి పాపపుణ్యములు అనుభవిస్తూనే ముందుకు ప్రయాణం చేయాలి. మనం చేసినటువంటి పాపపుణ్యములు కర్మలు అన్నీ కూడా మనమే అనుభవించాలి. మరి కర్మలను తప్పించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అని వెతికితే వాటికి కూడా ఒకటే మార్గం, భగవంతునిపై భక్తిని ఉంచి పుణ్యకర్మలు ఆచరిస్తూ దాన ధర్మములు చేస్తూ మనం కర్మల యొక్క బలములను తగ్గించుకోవచ్చును. అంతేగాని సంపూర్ణముగా కర్మను తీసివేయడానికి వీలుపడదు. మనకు మంచి జరిగితే వాటికి కారణం మనమే. అదే చెడు జరిగిందనుకోండి, వాటికి కూడా కారణం మనమే. పూర్వజన్మలో మనం ఎక్కడో ఏదో పాపం చేసి ఉంటాము. వాటి యొక్క పాపములు మనకు ఈ జన్మలో మనను వెతుక్కుంటూనే ఉంటుంది. అది మనల్ని వదిలిపెట్టదు. కాబట్టి పాపపుణ్యముల యొక్క బాధ్యత ఎవరును కూడా తీసుకోరు. వాటన్నీ కూడా మనం చేశాము కాబట్టి మనమే అనుభవించాలి మిత్రమా.